పుస్తకాలను మర్చిపోతున్నాం. తల వంచి పుస్తకాన్ని చదువుకున్నట్లయితే తల ఎత్తుకొని జీవితంలో మనము గర్వంగా సమాజంలో తిరగలం. మన లైబ్రరీ ముందరే ఒక చిన్న స్లోగన్ కూడా మీరు చూసి ఉంటారు. చిరిగిన చొక్కానైనా వేసుకోండి కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోవాలా, చదువుకోవాలా అనేది దాని యొక్క అర్థం. అంటే మనమంతా కూడా ముఖ్యంగా పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారం. మరి మనకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. అట్లని చెప్పేసి ఐశ్వర్యవంతులం కాదు, ధనవంతులం కాదు. చదువు మనల్ని ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళగలం. చదువు ఉంటే మనము చాలా ఉన్నత స్థాయికి చేరగలం. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చదువే మూలాధారం. ఈ చదువు లైబ్రరీ ద్వారా మనము సాధించుకోవచ్చు. పాఠశాలల్లో, కళాశాలలో చెప్పే బోధనతో పాటు లైబ్రరీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా, లైబ్రరీ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మేము చదువుకునే రోజుల్లో పోటీ పడేవాళ్ళం. పుస్తకాలు మాకు రెగ్యులర్గా దొరికేవి కాదు. మనకు కావలసినటువంటి పుస్తకాల కోసం ఎదురు చూసేవాళ్ళం. అప్పట్లో కళాశాల లైబ్రరీలో ఒక వారం రోజులు మాత్రమే ఆ పుస్తకం మన పేరు మీద ఇస్తారు. మళ్ళీ తిరిగి ఒక వారానికి మనం వెనక్కి ఇచ్చేయాలి, రిటర్న్ చేయాలి. ఆ వారం లోపలే దాన్ని చదువుకొని దాని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళం. సో ఆ రకంగా ఉండే పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు అనేకమైనటువంటి వసతులు ఉన్నాయి, అనేకమైనటువంటి పెద్ద గ్రంథాలు ఉన్నాయి, పెద్ద పుస్తకాలు ఉన్నాయి, పబ్లికేషన్స్ వచ్చాయి. అయినా మనం వాటి వైపు చూడడం లేదు. ఈ సందర్భంగా మరి మన కళాశాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జిల్లాలోనే డిగ్రీ కళాశాలల్లో మనం గమనించినట్టయితే రెండవ అతిపెద్ద కళాశాల, రెండవ అతిపెద్ద లైబ్రరీ. సుమారుగా 40,000 వాల్యూమ్స్ ఉన్నాయి మన లైబ్రరీలో. 40,000 వాల్యూమ్స్. చాలా గొప్ప వరం, గొప్ప అవకాశం మీ అందరికీ కూడా. కొన్ని చిన్న కళాశాలలో లైబ్రరీ ఉండదు, పుస్తకాలు ఉండవు, లైబ్రరీలు ఉండరు, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఆర్ట్స్ కళాశాల తర్వాత, అనంతపురం ఆర్ట్స్ కళాశాల తర్వాత మన కళాశాల చాలా పెద్ద గ్రంథాలయాన్ని కలిగి ఉన్నటువంటి కళాశాల, చాలా పుస్తకాలు ఉన్నటువంటి కళాశాల. వీటన్నిటినీ కూడా మీరు సద్వినియోగపరుచుకుంటారని, వాటిని వినియోగించుకోండి. అవన్నీ కూడా మీకోసమే. మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఒక్కటే కాదు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, అనేక రకాలైనటువంటి పురాణాలకు సంబంధించినటువంటివి, జానపదానికి సంబంధించినటువంటివి అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. తీరిక సమయం చేసుకోండి, ఒక పుస్తకాన్ని తీసుకోండి, దాన్ని చదవండి. మరలా ఆ విజ్ఞానాన్ని మీరే ఇంప్రూవ్ చేసుకుంటారు. అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మన కళాశాలలో లైబ్రరీ వీక్ నిర్వహిస్తున్నటువంటి లైబ్రరీ ఇన్ఛార్జ్ గారైనటువంటి జయరుల సార్ గారికి, మరి శ్రీ మల్లేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనంత.